ఇంతకీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ 12 మందికి సింహాసనాలు వేస్తాను అని అన్నాడు. వేసాడా లేదా? వేయకుండానే ఒట్టి మాటలు ఏమైనా చెప్పాడా? లేనిపోని మాటలు చెప్పి మాయ మాటలు ఏమైనా చెప్పాడా క్రీస్తు వీళ్ళకి అన్నదాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 4:4. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొని వారై కూర్చుండరి. హల్లెలూయా. ఆ సింహాసనం ఎదురంగా ఎన్ని సింహాసనాలు ఉన్నాయంట? 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనాల్లో ఎంతమంది ఉన్నారంట? పెద్దలు 24 ఉన్నారంట. ఈ 24 పెద్దల మధ్యలో సింహాసనాసీనుడు అనేటటువంటి మన గొర్రెపిల్ల అయినటువంటి దేవుడు అయినటువంటి యేసయ్య అక్కడ వారికి దేవుడు అబద్ధం చెప్పడు. మీ కొరకు సింహాసనాలు ఏర్పాటు చేస్తాను, మీ కొరకు సింహాసనాలు ఇవ్వబడతాయి, మీకు అధికారం ఇవ్వబడుతుందని ఎక్కడైతే మత్తయి 19:29లో చెప్పాడో అదే ప్రకటన వచ్చేసరికి తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను ద్వారా పరలోకమంతటి యొక్క దృశ్యాన్ని చూపిస్తూ రాబోవు సంగతులను కూర్చి వివరిస్తూ వినిపిస్తూ అక్కడ యోహాను గారికి ఈ దృశ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. అక్కడ పరలోకమందు సింహాసనం ఉన్నట్టు, ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు వేయబడి ఉన్నట్టు, ఆ సింహాసనాలలో ప్రతి ఒక్క పెద్ద మనిషి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు చెప్పిన మాటలో యథార్థత ఉంది. దేవుడు యథార్థంగానే అక్కడ పేతురుకు చెప్పాడు, మీకు నేను సింహాసనం పరలోకం ముందు వేస్తాను, మీ కొరకు సింహాసనం వేచి ఉంది అని ఏదైతే చెప్పాడో అది తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానికి ఈ ప్రకటన గ్రంథం ద్వారా చూపిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన ద్వారా యోహాను అయినటువంటి తన ప్రియ శిష్యుడికి దేన్ని చూపిస్తూ ఉన్నాడు? మీకు అక్కడ విశిష్టమైనటువంటి స్థానం ఉంది, మీరు నా ప్రియ శిష్యులు కదా, మీరు నన్ను వెంబడించారు, నా కొరకు సర్వస్వాన్ని త్యాగం చేశారు కాబట్టి, సర్వస్వాన్ని త్యజించారు కాబట్టి మీ కొరకు నేను ఇచ్చే బహుమతిగా మీరు నా రాజ్యంలో సింహాసనాసీనులై ఉంటారు, అది కూడా నా ముందరే ఉంటారు. ఎంత భాగ్యం కదా అది! ఆయన ఎదరంగా కుర్చీ వేసుకుని కూర్చోవడం అంటే అది ఎంత అదృష్టం. ఆయన ముఖం చూస్తే చాలు రా బాబు అనుకుంటాం, ఆయన కనపడితే చాలు అనుకునే స్థితిలో నుంచి వీళ్ళ స్థితి ఎలా ఉంది? వారం ముందర కూర్చొని ఆనందించి ఆయన స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారట. ఎవరు? ఈ 24 మందిని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తూ ఉన్నారు. దేవుడు 19లో మత్తయి 19:29లో చెప్పినట్టు మీకు సింహాసనాలు ఉంటాయి, మీకోసం ప్రత్యేకించి ఒక క్యాబిన్ ఉంటుంది, ఆ క్యాబిన్లో మీరు కూర్చుంటారు. మీరు కూర్చోవటమే కాదు, మీరు మాకెంచాక ఇజ్రాయేలు గోత్రాల వారికి తీర్పు తీరుస్తారని అక్కడైతే ఏ రకంగా చెప్పాడు దాన్ని తన శిష్యుడికి చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోహాను గారికి చూపించటం జరుగుతూ ఉంది. ఇది శిష్యుల సంగతి. మరి విశ్వాసుల సంగతి ఏముంది? విశ్వాసుల పరిస్థితి ఎక్కడుంది? విశ్వాసులకు ఏ సింహాసనం వేయబడిందా, వేయబడలేదా? అసలు సింహాసనం విశ్వాసులకి ఇవ్వబడుతుందా, ఇవ్వబడదా? కనీసం ఏదైనా మూలన కూర్చోటానికి అవకాశం ఉంటుందా? శిష్యులకైతే సింహాసనాలు ఇవ్వబడ్డాయి, మరి విశ్వాసులకు ఏమైనా సింహాసనాలు ఇవ్వబడ్డాయా లేదంటే స్థానం ఉందా లేదని దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రకటన గ్రంథం 7:9 అటు తర్వాత చూడగా, ఇటు తరువాత అంటే ఇశ్రాయేలు గోత్రంలో ఏ గోత్రంలో ఎంతమంది పరలోక రాజ్యంలో ఉంటారు అన్నదాన్ని తర్వాతగా విశ్వాసుల గురించి చూపిస్తూ ఉన్నాడు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప
సమూహం కనపడుతుందంట. అంటే లెక్కకు మించిన సమూహాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రాంతం కానీ, ప్రదేశం కానీ, దేశం కానీ, మతమని, కులమని, వర్గమని, వర్ణనని, ఏ రకమైనటువంటి తేడాలు లేకుండా అందరినీ అక్కడ చూపించడం జరుగుతుంది. వారిలో రక్షింపబడిన వారు రావడం జరిగింది. వీరంతా ఎవరు అన్నదానికి వచ్చేవాడు 14వ వచనంలో చూసుకుందాం. అందువల్ల వారు అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో సెలవిచ్చెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరెవరంట? శ్రమలలో వచ్చినవారు, బాధల్లో వచ్చినవారు, కష్టాల్లో వచ్చినవారు. వీరు గొర్రె పిల్ల రక్తంతో కడగబడిన వారు. వారి బట్టలట, వారి వస్త్రాలట ఎందులో కడుక్కున్నారంట? గొర్రె పిల్ల రక్తంతో. తన పాపాలను, తను చేసేటువంటి ఏమైనటువంటి కృత్యాలు, కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒప్పుకొని, విడిచిపెట్టుకొని, మారు మనసు పొంది, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మాన్ని పొంది రక్షింపబడిన వారు అని చెప్తా ఉన్నాడు. అయితే వీరు ఏం చేస్తారట? తెలుపు చేసుకున్నారు. ఎవరి రక్తంలో? యేసుక్రీస్తు వారి రక్తంలో. పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో వారి వస్త్రాలను తెలుపు చేసుకొని వాళ్ళ ముందర ఉన్నారంట. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు. ఎక్కడున్నారు? దేవుని సింహాసనం ఎదుట. ఎక్కడ? దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు. ఎంత ధన్యత, ఎంత భాగ్యమో కదా. క్రీస్తు ఎలా ఉంటాడో నువ్వు నేను చూడలేదు. మన తరం చూడకపోయినప్పటికీ మనకంటూ ఆయన ఒక స్థానాన్ని ఏర్పరిచాడు. మనకంటూ ఆయన తన నిత్య రాజ్యంలో వారసులుగా తీర్చిదిద్దడం కోసం వచ్చి శ్రమలు అనుభవించి, ఎన్నో అవమానాలు, నిందలు భరించి, చివరికి సిలువలో మరణించి, 3వ దినమున పునరుద్ధానుడై, తర్వాత శిష్యుల్ని కనబరుచుకొని 40 రోజుల తర్వాత పరలోకానికి ఆరోహణనిచ్చేటువంటి ఆ యేసును మనం చూడలేకపోయినాం. కానీ ఆయన మనం చూస్తాము అనే నమ్మకం, భరోసా మనకి కలిగించాడు ఈ వాక్యం ద్వారా. అంటున్నాడు, ప్రతి జన్మలో నుంచి ఈ కులమని, ఆ కులమని, ఈ వర్గమని ఇటువంటివి ఏవి నా దగ్గర లేదు. ప్రతి ఒక్కడు నా నీతిని అనుసరించి నడిచే ప్రతి ఒక్కడు నా నిత్య రాజ్యానికి వారసులు అవుతాడు. వారసులు అవటం కోసమనే నేను భూలోకానికి నరావతారిగా వచ్చానని చెప్పి తను వచ్చిన కార్యాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయినాడు. తను ఏ పని నిమిత్తం అయితే వచ్చాడో ఆ పనిని ముగించుకొని, దిగ్విజయంగా ముగించుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆ గుంపులందరిలో మనం ఉన్నామా లేదన్నదే క్వశ్చన్. ఎందులో? ఇజ్రాయేలీల గోత్రముల వారితో కాకుండాను బయట చూడగా లెక్కలేనంత జనం, ఆయా ప్రాంతాల నుంచి, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశాల నుంచి వచ్చేవారు, వారిని అందరినీ చూపిస్తున్నాడు. ఆ గుంపులో నువ్వున్నావా? నేనున్నానా లేదా? నన్ను నేను పరీక్షించుకోవాలి. నువ్వు ఉన్నావో లేదు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రభువులో మనం ఉన్నామా? ప్రభువుతో ఉన్నామా? ప్రభువుతో నడవగలుగుతున్నామా? ఆయన నిత్యరాజ్యం కావాలని ఆశ అయితే ఉంది. ఆయన నిత్యరాజ్యానికి కావాల్సిన అర్హతలు అయితే ఇవి అని ఆయన చెప్తా ఉన్నాడు. దానికి తగ్గ క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయా? ఆలోచన చేయండి. ఆ క్వాలిఫికేషన్స్ మనలో ఉంటే మనకి కూడా పరలోక రాజ్యంలో స్థానం ఉన్నట్టే. కానీ ఆ క్వాలిఫికేషన్స్ మన దగ్గర లేకపోతే మన పరిస్థితి పాతాళానికి దిగబడిపోతాం. అందుకని అక్కడ ఏమంటున్నాడు, నీకు నిత్యరాజ్యం ఇవ్వడం నా పని, కానీ నిత్యరాజ్యాన్ని పొందుకోవాలంటే ఇన్ని ఉండాలి నాయన. అవి మీ దగ్గర ఉన్నాయా? ఇంకా లోక సంబంధమైన వాటి మీదనే మీ దృష్టి ఉందా? పై వాటిని గురించి మీరు ఆలోచించండి అన్నాడు. కానీ మనం అంతా కిందగా దాని గురించి ఆలోచిస్తాం. ఈ లోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెడతాము. ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన మన ఆలోచన అంతా సాగుతూ ఉంది. ఇది కాదు,
పరలోక సంబంధమైనటువంటి విషయాలపైన మనం ఆశ కలిగి ఉండాలి, కాంక్ష కలిగి ఉండాలి. ఆ ఆకాంక్ష మనలో నిత్యం వెలుగుతూ ఉండాలి. ఏమంటున్నాడు అక్కడ మత్తయి 19లో, నువ్వు నిత్యరాజ్యానికి వారసుడు కాగలవు, అవుతావు, నేను నీకు ఇస్తా, నీకు సింహాసనం వేస్తా అని శిష్యులు అన్నాడు. విశ్వాసాల గురించి చెప్పుకొస్తే వారికి స్వతంత్రులుగా చేస్తా, వారికి కూడాను స్థానం ఇస్తా అని అంటున్నాడు. మరి నీ స్థితి ఏముందో ఒకసారి ఆలోచించుకో. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.